అజయ్ మరియు అతని ముగ్గురు స్నేహితులు వంశీని ఎలాగైనా బాధ నుండి బయటపడేయాలని మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తారు. వంశీ తమ్ముడు కొన్ని నెలల క్రితం ఒక ప్రమాదంలో చనిపోవడంతో వంశీ పూర్తిగా మౌనంగా మారిపోయాడు. మనాలీలో 2 రోజులు సరదాగా గడిపిన తర్వాత 3వ రోజు వారు తమ సొంత కారులో రోహ్తాంగ్ పాస్ చూడాలని బయల్దేరారు. వారు వెళ్లే ముందు హోటల్ రిసెప్షనిస్ట్ ఒక హెచ్చరిక చేస్తాడు. సర్, సాయంత్రం 6 గంటలలోపే తిరిగి వచ్చేయండి. రోహ్తాంగ్ అంటే శవాల కుప్ప అని అర్థం. రాత్రిపూట అక్కడ ఏదో మాయాశక్తి తిరుగుతుంది. కాని ఆ కాలపు కుర్రాళ్లు కావడంతో వారు ఆ మాటలను నవ్వుతూ కొట్టిపారేసి ప్రయాణం కొనసాగించారు. రోహ్తాంగ్ చేరుకొని ఎంజాయ్ చేసేసరికి చీకటి పడిపోయింది. మంచు విపరీతంగా కురుస్తుండడంతో వారు తిరిగి రావడం మొదలుపెట్టారు. సమయం రాత్రి 9 గంటలు దాటింది. దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగ్గా కనిపించడం లేదు. ప్రకాష్ కారును చాలా నెమ్మదిగా నడుపుతున్నాడు. అప్పుడు వారు ఒక వింతను గమనించారు. రోడ్డు పక్కన ఒక మైలురాయి కనిపించింది. దానిపై మనాలి 28 కిలోమీటర్లు అని రాసి ఉంది. దానిపైన ఒక ముసలివాడు కూర్చొని ఉన్నాడు. అజయ్ వింతగా అనిపించినా పట్టించుకోలేదు. కాని సరిగ్గా 20 నిమిషాల ప్రయాణం తర్వాత మళ్ళీ అదే మైలురాయి కనిపించింది. మనాలి 28 కిలోమీటర్లు. ఈసారి సందీప్ భయపడుతూ చెప్పాడు, అరే, ఇందాక కూడా ఇదే రాయి చూశాం కదా, కాకపోతే అప్పుడు దానిమీద ఒక చిన్న పాప బొమ్మతో ఆడుకుంటూ కనిపించింది. ప్రకాష్ షాకవుతూ, నాకు మాత్రం అక్కడ ఒక నల్ల గుర్రం కనిపించింది అన్నాడు. వంశీ మాత్రం కిటికీవైపు చూస్తూ, ఎవరికో మన సహాయం కావాలి, మనం ఆగాలి అని కలవరిస్తున్నట్టు అన్నాడు. వారు ఒకే చోట తిరుగుతున్నామని అర్థమై భయంతో వణికిపోయారు. 3వసారి కూడా అదే రాయి కనిపించింది. కారు వేగం పెంచారు. అప్పుడు ప్రకాష్ మెల్లగా అన్నాడు, ఎవరూ బయట చూడకండి, మన కారు పక్కనే ఎవరో నడుస్తున్నారు. కారు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా ఒక 15 ఏళ్ల కుర్రాడు కారుతో సమానంగా నడుస్తున్నాడు. వంశీ తన కిటికీ అద్దం దించి ఆ కుర్రాడిని చూస్తూ నవ్వడం మొదలుపెట్టాడు. మిగిలినవారు భయంతో వంశీని లాగి అద్దం వెయ్యడానికి ప్రయత్నించినా అద్దం మొరాయించింది. ఆ కుర్రాడు వెనుక ఉండిపోయి చేయి ఊపుతుంటే వంశీ కూడా అలాగే చేయి ఊపుతూ వింతగా ప్రవర్తించాడు. ఎలాగోలా వారు రాత్రి 2 గంటల సమయంలో హోటల్ చేరుకున్నారు. ఆ రాత్రి 3:30 గంటల సమయంలో అజయ్కి ఒక వింత పాట వినిపించి మెలకువ వచ్చింది. వంశీ అద్దం ముందు నిలబడి ఒక చిన్న బాబులా గొంతు మార్చి పాట పాడుతున్నాడు. చందమామ రావే, జాబిల్లిలావే అంటూ తన గొంతును తనే పిసుక్కుంటున్నట్లు నలుపు రంగులోకి మారిపోయిన కళ్లతో భయంకరంగా నవ్వుతున్నాడు. అతన్ని తాకే ధైర్యం ఎవ్వరికీ కలగలేదు. వంశీ నెమ్మదిగా తిరిగి, రేపు రాత్రి మీ కిటికీ తడితే తీసి నాకు సహాయం చేస్తారు కదా అని అడిగి కింద పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం వారు ఒక స్థానిక పుజారి వద్దకు వెళ్లారు. వంశీ తమ్ముడి ఆత్మరూపంలో ఏదో దుష్టశక్తి వంశీని ఆవహించిందని ఆయన చెప్పారు. ఒక ప్రత్యేక పూజ చేసిన తర్వాత వంశీ నోటి నుండి ఒక నల్లటి ద్రవం బయటకు వచ్చింది. ఆ తర్వాత వంశీ కోలుకున్నాడు. ప్రస్తుతం వంశీ బాగానే ఉన్నా అజయ్కి మాత్రం ఇప్పటికీ రాత్రిపూట కిటికీ తట్టిన శబ్దం, వంశీ పాడిన ఆ భయంకరమైన పాట గుర్తొస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రదేశాల్లో నిశ్శబ్దం వెనుక మరణం దాగి ఉంటుంది. అందుకే పెద్దలు చెప్పే మాటలను అలక్ష్యం చెయ్యకూడదు.